వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. సిబిల్ స్కోర్ నిబంధనను ఎత్తివేయాలి. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మంత్రి నరసింహయ్య మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ నిబంధన ఎత్తివేసి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు వెంటనే అందజేయాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మంత్రి నరసింహయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులు సబ్సిడీ రుణాలు పొందాలంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి పెట్టడంతో నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకుని నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తులు చేసుకుంటే సిబిల్ స్కోర్ నిబంధన పెట్టడం ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సబ్సిడీ రుణాలు అందజేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాడం వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల శ్యాంసుందర్, పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలివార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాజీవ్ యువ వికాసం పథకాన్ని సిబిల్ స్కోర్ నిబంధన పెట్టడాన్ని తెలంగాణ మాల మహానాడుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ యువ వికాస పథకం సిబిల్ స్కోర్ నిబంధన అనేది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు కూడా ఎప్పుడు కూడా సిబిల్ స్కోర్ నిబంధన అనేది పెట్టలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత మా బతుకులు బాగుపడతాయి, కనీసం ఇప్పుడైనా మేము ఉపాధి అవకాశాలు ఏదైనా చేసుకుని బ్రతకొచ్చు అనే ఒక ఆలోచనతోన లక్షలాదిగా మంది ఈరోజు నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకుంటే వాళ్ళ ఆశలపై నీళ్లు జల్లినట్లు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో బ్యాంకులకు సంబంధం లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే అందజేసే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిరుపేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఈరోజు కనీసం సబ్సిడీ రుణాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించుకొని వారి కుటుంబాలను పోషించుకోవాలనే ఒక ఆలోచనతోన లక్షలాదిగా దరఖాస్తులు చేసుకున్నారు. ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వారందరినీ గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఖచ్చితంగా నిజమైన అర్హులను గుర్తించి ఏదైతే సబ్సిడీ రుణాలు రాజీవ్ యువ వికాసం ద్వారా అందిస్తున్నారో ఖచ్చితంగా వెంటనే ఆ సబ్సిడీ రుణాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాలయాపన చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా కనీసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కానీ, బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు కానీ, రుణాలు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు కనబడతలేదు. ఎంతో ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాజీవ్ యువశక్తి వికాసం ద్వారా తీసుకొచ్చినటువంటి పథకాన్ని అమలు చేయడంలో కొరివిలు పెట్టడం అనేది
సరైంది కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే అంబేద్కర్ అభయస్థం ద్వారా దళితులకు 12 లక్షలు అంబేద్కర్ అభయస్థం ఇస్తామని చెప్పారు, ఏదైతే చేవేళ్ళలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఇచ్చారో దాన్ని పూర్తిగా మీరు మర్చిపోయారు. దాన్ని కూడా ఆ పథకాన్ని వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. నిజంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి తీరు ఏదైతుందో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది. నిజంగా మా దగ్గర డబ్బులు లేవు, మమ్మల్ని ఏం చేయమంటావు అని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తన అసమర్థతని నిరూపించుకోవడానికి, తన అసమర్థతని కాపాడుకోవడానికి ప్రజలపై ప్రశ్నల జల్లు కురిపిస్తూ ఉన్నాడు. మేము జీతాలు ఇవ్వలేము, ప్రభుత్వాన్ని నడపలేము, నాకున్న బడ్జెట్ ఇదే, ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఏ పథకాన్ని ఎప్పుడు ఇవ్వాలి, ఏ పథకాన్ని ఎప్పుడు బంద్ చేయలేము, మీరు చెప్తే మేము ఆ విధంగా చేస్తామనేది మాట్లాడడాన్ని విడ్డూరంగా భావిస్తూ ఉన్నాం. నిజంగా నీకు పరిపాలన చేసే దక్షత లేకపోతే దిగిపో, నిజమైనటువంటి నాయకులు వస్తారు, నిజమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపించే నాయకత్వం వస్తుంది, ఆ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. నిజంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారంటీలను అమలు చేసే విధంగా వెంటనే కృషి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగ యువతకు అందిస్తున్నటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయో అవి వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే సిబిల్ స్కోర్ నిబంధన ఉందో దాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంగా తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై భీమ్, జై మాల.